నా పేరు చందా రఘుపతిరావు, సమ్మక్క పూజారి, బయకపేట గ్రామము. ఈ ఇటీవల కాలంలో మరి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, వాట్సాప్, ట్విట్టర్లలో వస్తున్నటువంటి మరి సమ్మక్క సారలమ్మ జాతర మేడారం గద్దెలకు తాళాలు వేసి మరి 29, 30 తేదీలలో ధర్నా చేస్తామని పూజారులు ప్రకటించడం జరిగినది. దాని ఫలితంగా ఈరోజు దేవాదాయ శాఖ తెలంగాణ రాష్ట్ర కమిషనర్ గారు మరి చర్చలకు పిలవడం జరిగినది. ఈ సందర్భంగా మేము అడిగినటువంటి పలు సందేహాలు, అంటే ఈ చర్చ వచ్చినటువంటి సందర్భము మరి సమ్మక్క సారలమ్మ జాతరకు అప్పటి మినిస్టర్ గారు అయినటువంటి జగన్నాయక్ గారు 1993లో స్థల కేటాయింపు చేశారని, వారిని ఫోన్లో సంప్రదించేగా కూడా నేను కేటాయించింది సమ్మక్క సారలమ్మ జాతరకి. నేను దేవాదాయ శాఖకు జనరల్గా అప్పగించలేదు. దానికి సంబంధించిన పేపర్స్ కూడా కలెక్టర్ ఆఫీస్లో కావచ్చు, మీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫీసు, డీసీ డిప్యూటీ కమిషనర్ ఆఫీసు లేదా కమిషనర్ ఆఫీసులోనే ఉంటాయి. ఈ వ్యక్తిని తీసుకోండి అని చెప్పడం జరిగింది. అవసరం అనుకుంటే నేను రేవంత్ రెడ్డి గారి దగ్గరికి మరియు మరి కొండా సురేఖ గారి దగ్గరికి వచ్చి కమిషనర్ గారితో కూడా మాట్లాడతాను అని చెప్పడం జరిగింది. దానితోటి మేము ఈరోజు ఇంత పట్టుబట్టి ఖచ్చితంగా ధర్నాకు పిలిపివ్వడం జరిగింది. ఈ కమిషనర్ గారిని మేము ప్రస్తుతం అడిగిన సందర్భం అంటే కనీసం మరి దీని వెనకాల రాజకీయ కోణంలో ఉందా, ఏ రకంగా జరుగుతుందా అనేది పేద పాఠశాల అక్కడ ఉంచడం అనేది మరి సంబంధం లేనప్పటికీ కూడా మాకు ఈ ఒక అనుమానం అనేది వచ్చింది. స్థలము మాది, ఆదాయం మాది, డబ్బులు మేము వేసుకున్న వాటాధనము మాది. కాబట్టి ఈ స్థలాన్ని వేరే వారికి అప్పగిస్తానంటే మేము ఒప్పుకోము. అది మాకు కేటాయించాల్సి, మాకు వసతులు లేని కాలంలో అప్పటి మినిస్టర్ గారు ఇచ్చినటువంటి స్థలం. కాబట్టి మరి కమిషనర్ గారు ఏమన్నా మాకు కనీసం మా నమ్మకం కోసమైనా మేము ధర్నా చేస్తున్నాము, వద్దని అంటున్నాం. మరి దాన్ని మేము విరమించుకోవాలా లేదా అనేది మేము మా పూజలుగా మళ్ళీ తీర్మానం చేసుకున్న తర్వాత ప్రకటన చేస్తాము. కానీ మా నమ్మకం కోసము మీరు ధార్మిక భవన్ అని జనరల్గా అన్ని దేవస్థానాలను ఉద్దేశించి పెట్టింది. మేము ఆదివాసులము, మా జాతర జరుపుకునే విధానము, సంస్కృతి, సాంప్రదాయాలు, పద్ధతులు వేరు. కాబట్టి మా నమ్మకం కోసము మా దేవుళ్ళు అయినటువంటి సమ్మక్క సారలమ్మ, శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర మేడారం ధార్మిక భవన్ అని మీరు కనుక నామకరణం కనుక చేస్తే మీరు మాకు ఎష్యూరెన్స్ ఇచ్చిన దానికి మేము నమ్ముతాము సార్, అప్పటి వరకు నమ్మము అనే ఉద్దేశంతో అంటే నేను మీకు సంబంధించిన మీరు జగన్ మినిస్టర్ గారి నంబర్ కూడా తీసుకోవడం జరిగింది. వారితో సంప్రదించిన తర్వాత పేపర్స్ కనుక ఉంటే ఖచ్చితంగా నేను మారుస్తూ మీరు ఏదైతే డిమాండ్ ప్రధానంగా పెడుతున్నారో ఈ ఇప్పుడున్న స్థల వివాదము, కార్యాలయం భవనాన్ని మీకు సమ్మక్క సారలమ్మ జాతర ఈవో గారికి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉత్తర్వులు జారీ మినిస్టర్ గారిని రేవంత్ రెడ్డి గారిని సంప్రదించిన మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. దానికి కొంత టైం ఇవ్వండి అని చెప్పి వాళ్ళని కూడా పేద పాఠశాల నిమిత్తం లోపలికి రానివ్వండి అని చెప్పి మమ్మల్ని అడగడంతో సార్ మేము మాట్లాడుకున్న తర్వాత తేదీని మరి ధర్నా వాయిదా వేయడం ఏంటి అనేది 2 రోజుల్లో ప్రకటన చేస్తామని ఈ ముఖంగా నేను భక్తులకు మరియు అధికారులకు తెలియజేస్తాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.